హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధు శ్రీహరి అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మేము ఇప్పుడు వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి విజయవాడకి మాకు ట్రైన్ ఉంది 11 o'clock నైట్. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 10:52 అయిందనమాట. సో ఇది వచ్చేసి 9:52 అయ్యింది. ఇది వచ్చేసి విజయవాడ బ్లాగ్ అనమాట. సో విజయవాడలో మా దర్శనం అదంతా ఎలా అయింది అనేది మీకు కంటిన్యూస్గా చూపిస్తూనే ఉంటాను. గోవాలకి వినిపిస్తుందో లేదో కూడా మాకు తెలియదు ఫ్రెండ్స్. అవును, తిరుపతిలో డబ్బులు ఎంత ఎడుకున్నామని 5 daysకి. సో అదనమాట. సో ఇది వచ్చి విజయవాడ. నీకు ఎంత డీటెయిల్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకు ఎంత ఖర్చు అయింది ఏంటి, మేము ఎక్కడెక్కడ దిగాము, రూమ్ ఎలా వచ్చింది, అదంతా ఒకటి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చెప్పడానికి అసలు అవ్వట్లేదు, వీళ్ళైతే ఎక్కడ కుదరట్లేదు. సో ఇంటికి వెళ్ళాక మొత్తం డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవును, నాకు రాదు. మాకు తీసుకో మా అమ్మ. సో అదనమాట. ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. విజయవాడలో తీస్తాను డైరెక్ట్గా, ఎందుకంటే మళ్ళీ ట్రైన్ జర్నీ ఆల్రెడీ మీరు చూస్తారు కాబట్టి. సో ఇంకా ట్రైన్ జర్నీ ఏమీ ఉండదు, డైరెక్ట్ విజయవాడలోనే కలుసుకుందాం. విజయవాడకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మా ట్రైన్ వచ్చేసి చాలా పెద్ద కదా, చెప్పాను కదా మా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ అన్నీ ఒక వీడియోలో అయితే చెప్తాననేసి. ప్రజెంట్ అయితే విజయవాడలో ఉన్నాము. దీన్ని కృష్ణా బ్యారేజ్ అంటారు, అదే అంటుంటా. కృష్ణానది దగ్గర ఉన్నాము అనమాట. సో లగేజ్ ఇక్కడ పెట్టేసి దర్శనం చేయడానికి వెళ్ళారు. సో బీచ్ అంట, చూడు. బీచ్ కాదు నాన్న, బీచ్ కాదు, నది. సో అదనమాట. ఇప్పుడు అయితే దీంట్లో దిగి స్నానాలు అయితే చేస్తాము. మా అమ్మకి భయం, అందుకే వాటర్ బాటిల్తో నింపి చేస్తుంది. అయితే లాకర్ టౌన్లో అయితే ఫోన్లు అయితే పెట్టేస్తున్నాము, ఎందుకంటే ఫోన్ అలా లేదు కాబట్టి. మళ్ళీ వచ్చినాక వీడియో తీస్తాము. సరే, దర్శనం అయితే అయిపోయింది, కానీ ఫోన్ అస్సలు అలవలేదు. చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఇప్పుడు, అప్పటిలా కాదు. నేనైతే పులిహోర ప్యాకెట్లు తీసుకుని కూర్చున్నాను. మా అమ్మ అయితే దర్శనం అయితే అయిపోయింది. నేనైతే పులిహోర ప్యాకెట్లు తీసుకుని కూర్చున్నాను. మా అమ్మ లోపల ఉండిపోయిందని చేసి సిద్ధు అయితే వెళ్ళాడు తీసుకురావడానికి అనమాట. చాలా స్ట్రిక్ట్ అయిపోయింది, ఫోన్ అస్సలు అలా చేయలేదు. లేకపోతే లోపల అంతా చూపిద్దాం అనుకున్నాను, అస్సలు ముందున గోపురం చూపిద్దామన్నా అస్సలు అలా అయితే లేదు. సరే మొత్తం ఇక్కడి నుంచి లోపల కూడా పంపిస్తుంది. ఓన్లీ ఇక్కడి నుంచి ఫ్రీ దర్శనం ఒక్కటే పంపిస్తున్నారు అనమాట. పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకుని అయితే కూర్చున్నారు. అలసిపోయాము. విజయవాడ నుంచి వచ్చిన తర్వాత మేమైతే సింహాచలం అయితే వెళ్ళలేదు. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. అసలు
ఈవినింగ్ ఇప్పుడు 4:30 అవుతుంది. సో వెళ్తున్నాం అనమాట. విజయవాడ నుంచి మేము 29 వచ్చాము. 29 అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే 28, 29 కొద్దిగా రష్గా ఉంటుంది గిరి ప్రదర్శన కాబట్టి అని చెప్పేసి. సో మేమైతే వెళ్ళలేదు. సో మళ్ళీ 1 వీక్లో కూడా గిరి ప్రదర్శన చేసిన ప్రతి ఒక్కరు వెళ్తారు కాబట్టి మేమైతే కొన్ని రోజులు ఆగి వెళ్దామని చెప్పేసి మేము వెళ్ళలేదు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట. సో అదనమాట, ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ఇక్కడ దర్శనం ఎలా అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి అంతవరకు. సో వ్యూ చూపిస్తాను మీకు. కొండలు ఎంత ప్రశాంతంగా ఉంది రోడ్ అసలు. సో ఈవినింగ్ మేము వెళ్తున్నాం, ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ రష్. మా గృతిక కూడా స్కూల్కి వెళ్ళిందని చెప్పేసి సో మేమైతే ఈవినింగ్ పూట వెళ్తున్నాం అనమాట. మా గృతిక స్కూల్ నుంచి రాగానే సో రెడీ అయ్యి వచ్చామన్నమాట. సో వచ్చేసాము. కొంచెం చిన్న కొండ కాబట్టి మేము మా ఊర్లోనే సింహాచలం కాబట్టి మేమైతే బండి మీదే వచ్చేస్తాం అనమాట. ఫాస్ట్గా వచ్చేయచ్చు. రష్ ఎలా ఉంటుంది ఏంటో తెలియదు, ఖాళీగా ఉంది. అందుకే మేము ఈవినింగ్ పూట వచ్చాం, ఖాళీగానే ఉంటుంది అని చెప్పేసి అనుకోని. కానీ బస్సులు అయితే పైకి వస్తున్నాయి. సో కొండ మీదకి అయితే వచ్చేస్తాము. ఫోన్ అయితే ఇక్కడే డిక్కీలో పెట్టేస్తాం, మళ్ళీ అలాగో అక్కడ లాకర్లో పెట్టేస్తారు. దా మా గిఫ్ట్ డ్రెస్ ఎలా ఉంది. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. 4:30కి వస్తే 4:30కి వస్తే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు కదా, అరగంట 15 నిమిషాలు. పావు గంట నువ్వు అనుకున్నావు, ఏదో గంట గంట గంట. మంచిదే. బుడ్డే కనిపిస్తుంది, హాయ్ చెప్పు. సో దర్శనం అయిపోయింది, ఫొటోస్ తీసేసుకోవడం అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇదే వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట.